శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్య కాలంలో కర్కాటక రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ప్రథమ పక్షం లోపల ఉన్నటువంటి గ్రహస్థితి, సూర్యుడు 13వ తారీఖు వరకు మకర రాశిలో ఉంటున్నాడు, తదనంతరం కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు ఈ పక్షం మొత్తం కూడాను మకర రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 4వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 10వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. రాహువు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. అయితే ఈ గ్రహస్థితి కర్కాటక రాశి జాతకులకు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలత లేదు ఈ పక్షం లోపల. కనుక కొంత జాగ్రత్తగా వ్యవహారం చేస్తూ ఉండాలి. ఏ పని ప్రారంభించినప్పటికీ 1కి 4 సార్లు ఆలోచించడం మంచిది. అష్టమ రాహు మూలకంగా ఆలస్యం కనబడుతుంది. ఇకపోతే సప్తమ స్థానం లోపల రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళ యొక్క సమాగమము ఉన్నది ఈ పక్షం లోపల. కనుక దాంపత్య విషయంలో కొంత అనుకూలత గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది. అయితే మీరు డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా ఉన్నట్టయితే మీరు కుటుంబం లోపల సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వ్యాపారస్తులు పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక వ్యయం కనబడుతుంది ఈ పక్షం లోపల. తీర్థయాత్రలు, విహారయాత్రలు, ప్రయాణాలు చేస్తారు ఈ పక్షంలో. ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు మూలకంగా మట్టుకు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని పనులు కూడాను జాగ్రత్తతో మీరు అడుగులు వేయాలి. అది మట్టుకు మీరు మనస్సులో పెట్టుకోవాలి. ఇక కేతువు మూలకంగా ఏది మాట్లాడినప్పటికీ బాగా ఆలోచించాలి. అంటే మాట మూలకంగా కొన్ని పనులు మనకు చెడేటువంటి అవకాశాలు ఉన్నాయి. విపరీతమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. కుటుంబంలో అందరి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారస్తులు వ్యాపార లావాదేవీలను కొనసాగిస్తారు, ఒప్పందాలు చేసుకుంటారు. ఇక ఉద్యోగంలో మట్టుకు మీకు అనుకూలత కనబడుతుంది. అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ సమయం బాగానే ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులు ఇబ్బంది లేదు. ఇకపోతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఒక పక్కన తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యంపై మీరు మనస్సు నిలపాలి, అశ్రద్ధ చేయకుండా ఉండాలి. వర్క్ ప్రెషర్ ఒక పక్కన ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఇక దగ్గరి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు ఉన్నాయి ఈ పక్షం లోపల, కనుక దాన్ని సద్వినియోగపరచుకోండి. ఇక కోర్టు వ్యవహారాలలో కొంత ఆలస్యం ఉన్నప్పటికీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల లోపల కొంత శ్రమించవలసినటువంటి సమయంగా ఉంది. ఇక అభిమానానికి వెళ్ళి మీరు కొన్ని పనుల లోపల ఎక్కువగా డబ్బు వెచ్చించవలసినటువంటి అవసరం ఏర్పడే సమయము, కనుక దాన్ని తగ్గించుకోండి. శత్రువుల మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అయినంత మట్టుకు గిట్టని వారితో మీరు అన్యోన్యంగా ఉండకుండా వారి నుండి మీరు దూరంగా ఉండడానికై మీరు ప్రయత్నాలు చేసుకోండి. సంబంధాలు బలపడతాయి. ప్రయాణాలు మట్టుకు కలిసి వస్తాయి. కొత్త పనులు ప్రారంభించే సమయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. అయితే శుభకార్యాలు చేయడం మూలకంగా కొంత వ్యయం మట్టుకు కనబడుతుంది. ఇది అన్ని రకాలుగా మీకు సంతోషాన్ని కలిగించేటువంటి విషయం. ఇకపోతే కర్కాటక రాశి వారు ఈ పక్షం లోపల శివారాధన చేయండి, శివుణ్ణి అర్చించండి. మీ దగ్గర ఉన్నటువంటి శివాలయానికి వెళుతూ ఆ శివుణ్ణి మీరు అర్చించినట్టయితే చాలా విషయాలలో మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. దీన్ని మీరు ఫాలో కండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు ఈ పక్షం లోపల కలుగుతాయి. శుభం.